హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం హౌ టు క్లీన్ అంటే ప్రొజెక్టర్ ఓపెన్ చేసి లోపల లెన్స్ కానీ ఎలా క్లీన్ చేసుకోవాలి, డస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా దీనిలో ఉన్న స్క్రూస్ అన్నీ మీరు ఓపెన్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఇది మీకు చేస్తేనే చేసుకోండి, లేకుంటే మాత్రం రిస్క్లో పెట్టినట్టే మీరు. ఎందుకంటే కొన్ని ప్రొజెక్టర్ చాలా డెలికేటెడ్గా ఉంటాయి. ఉన్న స్క్రూస్ అన్నీ ఓపెన్ చేయండి. ఇది అగారో AG60 మోడల్ నేను ఓపెన్ చేస్తున్నాను. అన్ని ప్రొజెక్టర్స్ కూడా సేమ్ ఉండవు, అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. స్క్రీన్ తీసినాక ఇలా ఓపెన్ చేసుకోండి మీరు. ఇలా టోటల్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ లోపలంతా అసలు మీరు ఏం కెలకండి, జస్ట్ నార్మల్గా ఇలా క్లీన్ చేసుకోండి అంతే. మీదేమైనా డస్ట్ ఉంటే వెళ్తుందన్నమాట. మీరు లోపల చూసినట్లయితే ఒక 3 అనేది స్క్రూస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ స్క్రూస్ కూడా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇది కూడా మీరు ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఇంకొక 2 స్క్రూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 స్క్రూస్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. మెయిన్ ఇక్కడే అన్నమాట మనకు స్క్రీన్కి సంబంధించిన ఫిల్టర్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. అంటే రిఫ్లెక్టర్ మామూలుగా చెప్పాలంటే ఒక మొబైల్ లాంటిది అన్నమాట. ఇది ఎలా తీస్తున్నామో మీరు తీసినప్పుడు రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే స్టెప్స్ మిస్ అయినా కూడా మీరు మళ్ళీ అందులో చెక్ చేసుకొని మీరు అనేది చాలా జాగ్రత్తగా పెట్టడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక స్క్రూ ఇచ్చారు. మొత్తం మదర్ బోర్డు మీద 3 స్క్రూస్ అనేది ఇవ్వడం జరిగింది. స్క్రూస్ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడి నుంచి ఏ స్క్రూస్ తీస్తున్నామో చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీ దగ్గర ఒక మంచి స్క్రూ డ్రైవర్ ఉంటే బెటరు. మనకు మెయిన్ కావాల్సింది కాంపోనెంట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఓన్లీ ఈ స్క్రీన్ అనేది తీసి క్లీన్ చేసుకోండి. మీకు ఏమైనా డస్ట్ కనబడితే మాత్రం క్లీన్ చేసుకోండి. నాకైతే ఇప్పుడు ఇది కొత్తదే యాక్చువల్లీ, మీకు చూపెట్టడానికి అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే మాత్రమే ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ తర్వాత భయ్యా మీరు తీయమన్నారు, మేము తీసాము, ఓపెన్ అయింది, మాకు మళ్ళీ పెట్టడానికి రావట్లేదు, ఏం చేయాలని అడగద్దు. కేబుల్స్ కూడా చాలా జాగ్రత్తగా తీయండి. అండ్ మనకి ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ అనేది ఇక్కడ స్క్రీన్ అన్నమాట. ఈ స్క్రీన్ అనేది మీకు ఇది కూడా తీయరాకుంటే లైట్ తీసుకోండి. ఇది తీయచ్చేది ఉంటేనే మీరు తీసుకోండి, లేకుంటే మాత్రం నేనైతే ఏం తీయట్లేదు, ఏం డిస్టర్బెన్స్ చేస్తలేను. బట్ ఇగో ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క ప్రొజెక్టర్కి అనేది స్క్రీన్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ నేను మొత్తం కూడా తీయట్లేదు, మీరు అర్థం చేసుకోండి. మెయిన్ ఈ కేబుల్ మేనేజ్మెంట్ మెయిన్ కాంపోనెంట్ అనేది ఇదే అన్నమాట. మీకు ఇది తీస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేయగానే ఈ అన్ని ప్రొజెక్టర్లు సేమే ఉండవు అనమాట. అది మాత్రం ఒకటి దృష్టిలో పెట్టుకోండి. బెటర్ మీరు ఏదైనా రిపేర్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. బట్ మీరు మళ్ళీ జాగ్రత్తగా ఎలా తీశారో అలా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ నేను మళ్ళీ ఎలా తీశానో అలా కేబుల్స్ అన్నీ పక్కకని సేమ్ మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇలా ఫిక్స్ అయిపోయాక మీకు స్క్రూలు అనేది చాలా జాగ్రత్తగా ఫిట్ చేయండి. మళ్ళీ ఏం లేదు, చిన్న క్లాత్ పెట్టుకొని మీరు ఒక క్వాలిన్ మొత్తం కొట్టకండి, జస్ట్ డస్ట్ స్క్రూస్ అన్నీ పెడుతున్నాను. నేను మళ్ళీ మొత్తం కనెక్ట్ చేసినాక నేను కలుస్తాను. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేసి నేను అనేది ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చారు కదా, స్టిక్కర్ అనేది ప్లేస్ చేస్తున్నాను. కేబుల్స్ అనేది ఎక్కడ నుంచి వచ్చారో అట్లనే పెట్టండి మీరు, మీకు అర్థం కాకుంటే. అండ్ మీరు వీడియో కంపల్సరీ రికార్డ్ చేసుకోండి ఇట్లాంటి ఏమైనా చేసేటప్పుడు. ఎందుకంటే మనకు కొన్ని తీసిన తర్వాత మళ్ళీ ఏమేమి చేస్తున్నామో ఏం గుర్తుండదు. అండ్ మళ్ళీ స్క్రూలు కూడా ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసేయండి. చాలా జాగ్రత్తగా మనం మదర్ బోర్డ్ అయితే తీయలేదు, బట్ ఎక్కడ ఏమేమి ఉన్నాయో అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అన్నీ ఎక్కడ ప్లేస్లో అక్కడికి వచ్చాయి కాబట్టి మదర్ బోర్డు కూడా నేను మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడే పెడుతున్నాను. నేను స్క్రూలు అనేది ఫిక్స్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. మదర్ బోర్డు మీద నేను 3 స్క్రూలు అనేది తీయడం జరిగింది. మళ్ళీ 3 స్క్రూలు అనేది నేను రిప్లేస్ చేస్తున్నాను. ఏది పోయినా కూడా మనకు మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. స్క్రూలు అనేది ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టడానికి ట్రై చేయండి. రైట్, ఫిక్స్ అయిపోయింది అనమాట. ఈ 3 స్క్రూస్ అనేది నేను ఇక్కడ పెట్టేశాను. బట్ అన్నీ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోండి. పోర్ట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా, కేబుల్స్ అన్నీ కరెక్ట్ పెట్టామా, స్టిక్కర్ అన్నీ కరెక్ట్ పెట్టామా, ఏమేమి చేసామో అన్నీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎలా తీశారో అలా అయితే పెట్టేసేయండి. పెట్టేసి మొత్తం స్క్రూస్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టేసుకుంటే డన్.
స్క్రూలు అనేది చాలా జాగ్రత్తగా మీరు ఫిక్స్ చేసుకోండి. ఎక్కడ స్క్రూస్ అనేది అక్కడ పెట్టేసుకొని స్క్రూస్ కూడా కరెక్ట్ పెట్టాకనే మీరు టైట్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే అన్ని స్క్రూలు ఫిక్స్ చేశాను. ఒకసారి ఆన్ చేసి చూపెడతాను. మంచిగా క్లీన్ చేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు అన్నీ ఫిక్స్ అయిపోయినాయా లేవో ఒకసారి చూసుకోండి. నాకు స్క్రీన్ మీద ఏమైనా లైన్స్ వస్తున్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద ఏం లైన్స్ అయితే రాకుండా మాత్రం మీరు చేసిన వర్క్ అయితే సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. నాకైతే చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది. స్క్రీన్ మీద ఎక్కడైనా మీకు లైన్స్ లెక్క కనబడుతున్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు లైన్స్ అయితే ఎక్కడ లేకుంటే మాత్రం మీరు చేసిన వర్క్ అయితే సక్సెస్ అనే చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.